అన్ని సెమిస్టర్స్లోనూ నీకు మార్కులు తక్కువగా వచ్చాయి ఏ? భయం సార్. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు నాకు మార్క్స్ బాగానే వచ్చేవి సార్. మన కుటుంబ కష్టాలన్నీ మన అబ్బాయి తీరుస్తాడని మా అమ్మ నాన్న అనేవారు. అప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ భయం. నేను 5వ క్లాస్ వరకు కాన్వెంట్లోనే చదువుకున్నాను సార్. ప్రతి నెల ఫీజు కట్టలేకపోతున్నామని గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో జాయిన్ చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే అంతా ఇంగ్లీష్లోనే ఉంది. దిక్కు తోచలేదు. నా భయం కూడా చాలా ఎక్కువైంది సార్. ఇక్కడ పెద్ద రేసే జరుగుతోంది. ఫస్ట్ రాలేదంటే ఇక్కడ ఎవరికి మర్యాద ఉండదు. నా భయం శాశ్వతమైంది. భయం చదువుకు పెద్ద ఆటంకం సార్. దేవుళ్ళందరికీ పూజలు చేశాను. అన్ని గుళ్ళ తాళ్ళు కట్టుకున్నాను. దేవుణ్ణి అదివ్వు ఇదివ్వు అని బతిమాలి బిచ్చం ఎత్తుకున్నాను. మొక్కులు కేటాయించిన టైంలో చదువుకోనుంటే మంచి మార్క్స్ వచ్చుండేవి. 16 ఎముకలు విరిగాయి. 2 months రెస్ట్. బాగా ఆలోచించాను. అప్పుడు అర్థమైంది సార్ నాకు. ఈరోజు దేవుడి దగ్గర ఎలాగైనా నాకు ఈ జాబ్ ఇప్పించమని నేను అడగలేదు. నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పొచ్చాను. సార్, మీరు నన్ను రిజెక్ట్ చేసినా కూడా నేనేం బాధపడను సార్. ఎక్కడో నా తెలివికి శక్తికి తగ్గ ఉద్యోగం చేసి ఎలాగైనా నేను పైకి వస్తానని నాకు నమ్మకం వచ్చింది సార్. ఇంత ఫ్రాంక్గా బిహేవ్ చేసేవాళ్ళు మా కంపెనీకి పనికిరారు. క్లయింట్స్ని హ్యాండిల్ చేయడానికి డిప్లొమాటిక్గా మాట్లాడే వాళ్ళే మాకు కావాలి. యూఆర్ టూ స్ట్రైట్ ఫార్వర్డ్. బట్ నువ్వు నీ యాటిట్యూడ్ని కంట్రోల్ చేసుకుని పనిచేయగలను అని నువ్వు మాకు అష్యూరెన్స్ ఇస్తే వీ మే కన్సిడర్ యూ. సొంత కాళ్ళ మీద నిలబడ్డం నేర్చుకున్నది నా 2 కాళ్ళు విరిగాకే సార్. దెబ్బతిన్న తర్వాత వచ్చింది సార్ ఈ యాటిట్యూడ్. మార్చుకోవడం కుదరదు. మీ ఉద్యోగాన్ని మీరు ఉంచుకోండి. నా యాటిట్యూడ్ని నేను ఉంచుకుంటా. సారీ సార్, తప్పుగా అనుకోకండి. ఆగు. 25 సంవత్సరాలుగా నేను ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాను. అందరూ జాబ్ పొందడం కోసం మేము ఏమి చెప్పినా సరే సరే అంతలా ఆడిచ్చిన వాళ్లే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవయ్యా? సార్, సాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేద్దామా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గురుజీ, యు ఆర్ గ్రేట్. మమ్మల్ని ఆశీర్వదించండి. చెప్పారు వాడికి ఉద్యోగం వస్తే మీ మీద తీసేయమని. అయ్యా, ఏంటన్నది? మీసం లేకుండా పేడి మొహల్లా తయారయ్యా. నా పరువు కష్టపోయింది. శనక్కాయల నిఖిల్, ఈ ఓటమిని నేను ఒప్పుకోను. ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అయితేనే కదరా నీకు జాబ్ వచ్చేది. ఈసారి క్వశ్చన్ పేపర్ని సెట్ చేయబోయేది విరూపాక్ష సుందరం రా. Dad, that's not fair. Everything is fair in love and war. This is World War III. నిఖిల్,
నువ్వు చచ్చావురా. ఏ మావా ఏంటి ఈ టైంలో? తాగొచ్చావా? జిన్నేసేసా లేడీస్ డ్రింక్ భలే చువ్వునెక్కేసింది. ఓవర్గా తాగేసావు పాప. మైసమ్మ బయటకు వస్తుంది. అవును రాకెటప్ప, కొంచెం ధైర్యం కావాల్సి వచ్చి. ఎందుకు ధైర్యం? ఈ కీస్ కొట్టడానికి మావా. ఏం కీస్ ఇవి? నాన్న వైరస్ ఆఫీస్ డూప్లికేట్ కీస్. నిఖిల్ ని ఫెయిల్ చేయడానికి వైరస్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసి ఉంచాడు. దాన్ని రెడ్ సీల్ వేసిన కవర్ లో పెట్టి ఆఫీస్ లో ఉంచాడు. పాటను కొట్టేసుకో. చీటింగ్ ఇది. తప్పు. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఏ గిటప్ప, నాకు నిజం తెలియాలి. కిస్ చేసేటప్పుడు ముక్కు ముక్కు గుద్దుకుంటాయా? ఇచ్చేదా ముక్కు అడ్డు పడకుండా ఇచ్చేదా? దమ్ముందమ్మా. ఏంట్రా ఊపుతున్నావు? కూర్చో. ఏ మైసమ్మ, మొరింగా తింటావా? మొరింగానా? ఇదంతా బర్మా ఫుడ్, నాకు చాలా ఇష్టం. ఇది అత్తోం బేజో, ఇది మొరింగా, ఇది కౌస్. కిట్టప్ప, ఏం పేర్లు రావి? అత్తో, బేజో, మొరిన్యా, కౌసే. బర్మా మలయాళంలో ఉంది. పరంగో, ఖైన్యో, కేటి కుంజుమోన్, ఖైన్యాన్ దారా. కుంగికూనన్ కుంజకోబోవన్. పంచబట్ల సారంగపాణయం. ఏం పేర్రా అది? పంచబట్ల సారంగపాణయం. స్టైల్గా లేదు. వెళ్ళిన తర్వాత నీ పేరుని నా పేరు వెనక తగిలించుకోను. రియా, ఏంటి కిట్టప్ప? మనం పెళ్లి చేసుకోవడం కుదరదు. ఏ, నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏమైనా ఉందా? వేరెవరన్నా ప్రేమిస్తున్నావా? అంటే ఆ టైపా? మరెందుకు నన్ను ప్రపోజ్ చేయనంటున్నావు? ఇంపార్టెంటా? అయితే ప్రూవ్ చేయి. Prove it. Come on, prove it, man. Prove it. Come on, prove it. There is no place for Sirnir Abhishekam in this country. రియా ఉందండి? లేరండి. హాస్పిటల్కి వెళ్ళిందా? లేదు, రాజమండ్రికి వెళ్ళారు. రాజమండ్రికా? అవునండి, ఈ రోజు ఆవిడ పెళ్లి. రియాకి పెళ్ళైపోయిందా? ఈ నిమిషం వరకు అవ్వలేదు. ఒక్క తొక్కు తొక్కితే 2 గంటలు రాజమండ్రి. పెళ్ళి ఆపేయచ్చు. ఏమంటావు? తిప్పరా బండిని, తొక్కరా రాజమండ్రి. ఇంపాసిబుల్. స్ట్రైట్ టు దక్షిణగిరి. పానీని కలిసి నేను వెంటనే వెళ్ళిపోవాలి. నాకు ఫ్రైడే కొసక్సి పచ్చిపులుసులతో మీటింగ్ ఉంది. కారెక్కండి. మిస్ అయితే ఇంకేనా ఉందా? జాపనీస్ విల్ గెట్ హిమ్. రాకేష్ వెడ్స్ రియా. హే, థ్యాంక్స్ ఫర్ ద సూట్. వైరస్ హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో. ఆడి హలో, ఇద్దరు కూతురు పెళ్ళిలో గొడవ చేసేస్తున్నాను. నేను రియాకి అసలు విషయం చెప్తాను, నువ్వు వెళ్ళి ప్రైస్ ట్యాగ్ పిక్కేసే. వెంకట్, పాణి దొరికాడు రియా.
సార్ పెళ్లి కొడుకు రూమ్ కా? అవును సార్. ఏమయ్యా ఒక ఐరన్ బాక్స్ తేవడానికి ఇంతసేపా? సారీ సార్. రేపు వెళ్ళిపో. బాబు 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 ఇది లోపల ఇవ్వండి. పువ్వులు కదా, పెళ్లి కూతురు రూమ్ లో ఇవ్వండి. దీన్ని పెళ్లి కొడుకు పెట్టుకోవాలి పెళ్లి మండపంలో. ఇది మా సాంప్రదాయం. అలాగా, సరే. Hey Mambo, Mambo, Okay, sir. come in. Hey Mambo, Mambo, Good morning, sir. mozzarella. Quick, iron my Sharwani man. Hey Mambo. పాణి దొరికాడన్నాను కదా, ఈ గార్డెన్ చేసుకుంటానంటావేంటి? నీకేమైనా పిచ్చా వెంకట్? నిన్ను నువ్వే మోసం చేసుకోకరియా. పాణి నువ్వు ఇంకా మర్చిపోలేదు, అందుకే వాడికి నచ్చిన మొయింగ్యా కోసి ఇప్పుడు కూడా తింటున్నావు. Morra mozzarella, hey Mambo, a Mambo Italiano Mambo, a Mambo, a Mambo, Mambo. Just one enchilada, hey Mambo. Cayenne enchilada with the mix like a lampadana, hey Mambo, Mambo. ఆ రాకేష గాడిదలు ఎప్పుడు గుర్రాలైపోలేవరియా. వాడు నీ మెడలో కట్టబోతే తాలిబొట్టు కాదు, ప్రైస్ ట్యాగ్. షటప్ వెంకట్. రాకేష్ ఇప్పుడు కంప్లీట్ గా మారాడు. అతను ఇప్పుడు ప్రైస్ ట్యాగ్ గురించి మాట్లాడట్లేదు. My 2 lakhs Rohit Balcharwani. ఎందుకురా మీరంతా చట్నీ తింటారు? సార్, అది మీ చట్నీ సార్. ఏమైంది? ఇప్పుడు శర్వానికి ఎక్కడ కనిపోను? సార్ 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 2 minutes సార్, నేను వెళ్ళి వెంటనే క్లీన్ చేసుకొని వస్తాను సార్. ఓకే సార్, తప్పకుండా సార్. Go man, go, get it soon. ఎవడ్రా చట్నీని కనిపెట్టింది? రియా లేట్ అవుతోంది, త్వరగా రామ్మా. పిన్ని పెళ్లి సారీ సూపర్ గా ఉంది. రియా, నేను నిఖిల్ని. అరిచి కాల్ చేస్తావేమో, చంపేస్తారు. రాకేష్ ఎక్కడ? What happened to my Sharwani man? మీ హౌస్ కీపింగ్ బాయ్ తీసుకెళ్ళాడే చట్నీ శర్వాణి. పిచ్చి పిచ్చి పనులు చేయకండి. వెళ్ళి రాకేష్ ని పంపించు. ఇప్పుడు నేను వెళ్ళానంటే అమ్మాయి నచ్చక పెళ్లి కొడుకు బారిపోయాడు అంటారు రియా. చెప్పు. నిఖిల్, ఇదే రైట్ టైం. కార్ ఎంట్రన్స్ రెడీగా ఉందిరా. రియాన్ తీసుకొని పరిగెత్తుకు వచ్చాయి. శర్వాణి ఏంటి సార్ మీరు ఇక్కడ ఉన్నారు? మరి పెళ్లి మండపంలో ఉన్నది? పెళ్లి మండపంలో ఇంకొక రౌండ్ తిరిగితే మన పెళ్లి అయిపోతుంది రియా. నేను ఆల్రెడీ పెళ్ళైన వాడిని. రా వెళ్ళిపోదాం. నా పరువు పోతుంది. నన్ను చూసి ప్రతి ఒక్కరు నవ్వుతారు. ఎవరో నేను చూసి నవ్వుతారని నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా? వెనకాయలా మహా అయితే ఒక వారం దీని గురించి మాట్లాడుకుంటారు, తర్వాత మర్చిపోతారు. నాన్న, ఈ రోజు నువ్వు రాకపోతే చనిపోయే వరకు నువ్వు ఆశపడ్డ జీవితాన్ని పొందలేకపోయానే అని తలుచుకొని బాధపడతావు. అర్థం చేసుకో. అందరి జీవితాల్లో ఏదో ఒక రోజు ఎటువైపు వెళ్ళాలని నిర్ణయించుకోవాల్సిన ముఖ్యమైన క్షణం వస్తుంది. ఇటువైపు వెళ్తే హౌస్ కీపింగ్, రాకేష్, ప్రైస్ ట్యాగ్, నీకు ఇష్టం లేని జీవితం. ఇటువైపు వెళ్తే పాణి, లవ్, నీకు ఇష్టమైన జీవితం. నీ జీవితాన్ని మార్చబోయే నిమిషం ఇదే. నిర్ణయం తీసుకో. త్వరగా పోనీ. Go, 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 go. రియా, నాకు ఒక డౌట్. ఏంటి? పాణికి ఒకవేళ పెళ్ళైపోయి ఉంటే? వాట్? ఏ అదేం అయ్యి ఉంటుంది రియా. అయ్యుంటే నేను మళ్ళీ తీసుకెళ్ళి దింపేస్తాను. ఇదిగో బిస్కెట్స్ తిను, హ్యాండ్ మేడ్ బిస్కెట్స్, మేడ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. వీడికి ఇక్కడే పని? బండి గ్యాస్ ఫిల్ చేస్తున్నాడు, పట్టించుకోకు. ఇదిగో నువ్వు బిస్కెట్స్ తిను, సూపర్ గా ఉంటాయి. నిన్నటి దాకా నేను ఒక జెంటిల్మెన్, కానీ 24 గంటల్లో ఎగిరే ఫ్లైట్ని అబద్ధమాడి దింపేశాను. కాశీలో కలపాల్సిన ఆస్తికల్ని కమోడ్లో కలపాలని చూశాను. పెళ్లి కూతురు లేపుకొచ్చేశాను. ఇదంతా రాస్కల్ పాణి కోసం. వాడు కూడా ఫ్రెండ్స్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. రెడ్ సీల్ వేసిన కవర్ ఎక్కడ ఉందో చూడు. ఫెయిల్ అయి నిఖిల్ మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటాడేమోనని పాణి భయపడ్డాడు. అందుకే
క్వశ్చన్ పేపర్స్ కొట్టేద్దామని వైరస్ ఆఫీస్కి వెళ్ళాను. కొట్టేసిన పేపర్స్ నిఖిల్కి ఇవ్వాలే తప్ప మేం చూడకూడదని నేను పాని ఒకరికొకరు మాటించుకున్నాం. క్వశ్చన్ పేపర్స్ని ఎక్కడ దాచిపెట్టాడు ముసలాడు? దొరికేలోగా మనం దొరికేలా ఉన్నాం. ఒకసారి రేపు ఫోన్ చేస్తే ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఎక్కడికి వెళ్ళారు మీరు? మీద ఫోన్ బావా రియా ఫోన్. ఆలోచన చెప్పి బాబు తింటున్నాడు. రియా నీకు ఫోన్. ఇంకోసారి చెప్తున్నాను విను. చెప్పు. రెడీ? ఆల్ ఇస్ వెల్. పాని దొరికిందిరా. హలో, ఇదిగో జెరాక్స్.